నిన్న the Justice Department of USA, Securities and Exchange Commission, ఈ రెండు అమెరికన్ ఏజెన్సీసు గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది. ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు, అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి, పేరొక్కటే చెప్పలేదు, ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021 నేను చదువుతా ఇంగ్లీష్లో. ఇన్ ఆగస్ట్ 2021 Gautam Adani personally met the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives in quote ante lanchalani needed to cause Andhra Pradesh to do it. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. సో ఏమిస్తే ఏమి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది.
ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి, పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంటు